నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ నాయకుల తీరు ప్రజలను అయోమయంలో పడేస్తోందని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం కాంగ్రెస్ నాయకుల ఆడియో కాల్ లీక్ కావడం, అందులో 3 లక్షలు ఇచ్చిన వారికే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని సొంత పార్టీ నాయకులు ఫోన్లో మాట్లాడిన ఆడియో బెల్లంపల్లి నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరొక ముందే పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు మరికొంతమంది సీనియర్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ ఆఫీసు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ అనేది ప్రత్యేకంగా సీనియర్స్ అందరు కూర్చొని అసలు కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుంది, ఏమవుతుందనే ఆలోచనతోటి ఇది చేయడం జరుగుతుంది. ఎందుకంటే పేపర్ తెరిచినా లేదా వాట్సాప్ చూసినా రోజు విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారాలు జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, నిన్న మొన్న జరిగిన ఆడియో క్యాసెట్ కానీ మనకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం. వాళ్ళంతా కలిసి తిరిగిన వాళ్ళే, కలిసి ఉన్నోళ్ళే, కలిసి మాట్లాడుకునేది. ఆ టాపిక్ అంతా విన్నర్ అందరూ. ఆయన ఢిల్లీ తీసుకోపోతానని, ఢిల్లీ ఏఐసిసి వాళ్ళతో పరిచయాలు ఉన్నాయని చెప్పనేసి ఈయన పోయేసి చూసుకున్నది. ఇవన్నీ వాళ్ళకు వాళ్ళే చేసుకొని దాన్ని పార్టీని ఎందుకు బదనాం చేస్తుండ్రు. దీని విషయంలో నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చెప్తున్నా, ఇటువంటి విషయంలో సీరియస్గా తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఉండే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీని అవాస్పాలు చేయడానికి వీళ్ళందరూ చూస్తుండ్రు. ఎవరెవరైతే నిన్న మొన్న పార్టీలోకి వచ్చిండ్రో వాళ్ళే తతంగం అంతా చేసేది వాళ్ళతో జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా సీరియస్ అనేది అవసరం. ఎందుకంటే ఎవడో వచ్చేసి వాళ్ళ అవసరం కోసం వచ్చి వాళ్ళ అవసరం కోసం పనులు తీసుకొని వాళ్ళు ఢిల్లీ లెవెల్లో పైన అంటే ఢిల్లీలో కూడా ఏఐసిసిలో కూడా పైసలు ఇస్తున్నారు. మరి ఎవరు తీసుకుంటారు, పైసలు ఎవరు తీసుకుంటారు, ఇటువంటి జరుగుతుంది. దాని విషయంలో కూడా సీరియస్గా ఎమ్మెల్యే గారికి మేము రిప్రజెంటేషన్ చేయదలుచుకున్నాం, మాట్లాడుతాం. ఎందుకంటే ఇటువంటి సరైన పద్ధతి కాదు. వాళ్ళు చేస్తాను, వీడు చెప్తుండు, ఏదో అవుతుందని చెప్పని మనం సీరియస్నెస్ లేకపోవడం మూలంగా ఇష్టం నోటి మాట్లాడుతుండే. ఒక్కొక్కరు ఇష్టం నోటి ప్రచారాలు వస్తున్నాయి. ఇవాళ పేపర్లు వస్తాయి, పేపర్ తెరిస్తే లేకపోతే వాట్సాప్ చూసినా ఇవే వస్తున్నాయి వార్తలు. ఇక రెండవది, నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసిన ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా చేస్తున్నా, ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా వస్తున్నాయి, ఏ వార్డుకి ఎన్ని వస్తున్నాయి, ఏ వార్డులు ఎన్ని తీసుకుంటుండ్రు. అంటే బలం ఉన్నోడు డబ్బులు ఇచ్చినోడికి ఎక్కువ వస్తాయి, లేకపోతే రావా? ఒక్కొక్క వార్డులో ఇప్పుడు కూడా అవుతున్నాయి. మరి 16వ వార్డు అనే వార్డులో ఇప్పుడు నిన్న మళ్ళీ ఒక 5-6 ఇష్యూ చేశారట. ఎక్కడికి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అవి. అదేవిధంగా ప్రతి ఒక్క వార్డులో అంటే పెద్ద మనుషులు అంటూ చెప్పుకుంటూ ఉంటారు కదా. అలాట్మెంట్ ఏదైతే గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చినటువంటి అలాట్మెంట్ కాకుండా ఇష్టమైనటువంటి అలాట్మెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చి అది వేస్తుండ్రు. అది మళ్ళీ పేదోళ్ళకి ఇస్తున్నట్టే చెప్పి కాదు. అది ఎంక్వైరీ చేపిద్దామని చెప్పి ఎప్పుడు ముందుకు రావట్లేదు. నేను ఎంక్వైరీ చెప్పి సిద్ధంగా ఉన్నాం, ఎంక్వైరీ చేస్తాం కూడా. అది ఏదైతే లిస్ట్ ఇవ్వండి అని చెప్పండి, ఆ లిస్టు లేదు. ఆ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో బదనాం అవుతున్నాం. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా పార్టీని బదనాం చేయడానికి ఒక్కొక్కడు నిన్న మొన్నటి దాకా వేరే పార్టీల నుండి అక్కడిక్కడ ఉండి వచ్చిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి మాట్లాడుతుండ్రు. కాబట్టి నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా ఎమ్మెల్యే గారికి, మీరు సీరియస్నెస్ అనేది తీసుకొని ఈ విషయాలలో ఎవరైతే తప్పు చేసినా ఒకరికిద్దరి మీద శిక్ష చేయాలి. నేను తప్పు చేసినా తీసిపడండి పార్టీలోకి వెళ్ళి, లేకపోతే ఇంకెవరు చేసినా తీసేసి పక్కా పెట్టండి. అంతే తప్ప కానీ చూసుకుంటూ పోతుంటే ఇది పార్టీ ఇక్కడ బెల్లంపల్లిలో నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. బెల్లంపల్లి కాంగ్రెస్ అంటే ఇప్పుడు కూడా మనకు పనిచేసేదానికి సిద్ధంగా లేరు కార్యకర్తలు. అసలైన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఆశించి 20-30 సంవత్సరాల నుండి పనిచేసినటువంటి కార్యకర్తకి ఇల్లు కానీ లేకపోతే ఏదైనా సాయం చేసినట్టు ఉన్నదని చూపించండి. నిన్నాక మొన్న వస్తాడు, వానికి అమ్మకుంటుంది, చెల్లెకుంటుంది, ఇంకోటి వానికి మా భార్యకు ఉంటుంది, ఇంకోనికి ఉంటుంది. ఈ రకంగా జరుగుతున్నాయి. ఇటువంటివన్నీ జరుగుతుంటే మరి మనం ఏం చేసుడు? పార్టీలో ఉండడమా, పార్టీలో అర్థంటారు చెప్పండి. అట్లనే చేసి మా పార్టీ నుండి మమ్మల్ని మేము తప్పు చేస్తే మమ్మల్ని తీపిచ్చేయండి, మేము పార్టీ నుండి పోవడానికి పంపించండి. మేము తప్పు చేసినప్పుడు
ఇక్కడ జరిగేటివన్నీ ఇటువంటి జరుగుతుంటే మేము ఎన్ని రోజులని ఎంత ఒప్పుకోబట్టి చెప్పడం. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో సీరియస్గా చెప్తున్నాను. మేము ఈ విషయంలో ఈ 4-5 రోజుల లోపల క్లియర్గా లిస్ట్ అనౌన్స్ చేసి ఏ వార్డులో ఎన్ని ఇచ్చిండ్రు, ఎవరెవరికి ఇచ్చిండ్రు అనేది బయట పెట్టాలి. అది పెట్టకపోతే మటుకు మేము ఒక వారం లోపల టైం తీసుకొని సబ్ కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తాం. సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. ఇది సబ్ కలెక్టర్ గారు ఆలోచించాలి. ఎందుకంటే అతను కూడా బాధ్యుడు కాబట్టి అతను కూడా లిస్టు తెప్పించుకొని చూడాలి ఎక్కడ ఏ వార్డులు ఎన్ని ఇచ్చిండు. ఒక ప్రొసీజర్ అని ఉంటుంది. ఎవరు ఎక్కడిచ్చినా కూడా గతంలో మేము మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కూడా ప్రొసీజర్ ప్రకారం ఇచ్చినాం. వార్డు వైజ్గా అలాట్మెంట్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఎక్కడైతే పోతుండ్రు. కానీ ఇవాళ ఆ సిస్టమ్ లేదు. ఒక బలం ఉన్నవానికేమో 25 ఇస్తారు, 30 ఇస్తారు, 40 ఇస్తారు. బలం లేనివానికి ఒక్కటి కూడా లేదు. ఒక్కొక్క వాళ్ళు 2-3 ఉన్నాయి. ఇదేం పద్ధతి ఇది? అక్కడ ఉన్నది అందరు ప్రజలే. ఇక్కడ ఉన్నది 29వ వార్డు. అది ఉండే మొత్తం ధనవంతులు ఉండే ఏరియా 29వ వార్డు. మరి అక్కడ 20 వార్డులకు ఇచ్చింది, 20 మందికి ఇచ్చింది. ఆడ స్థలమే లేదు, వాడు కట్టుకోవడానికి స్థలమే లేదు. ఇట్లా ఇటువంటి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఇటువంటి చెప్పడానికి. నేను దాని గురించే చెప్తున్నా. ఇటువంటి అనవసరమైన విషయాలకు అనవసరమైన వాటికి తావివ్వకుండా దయచేసి ఎమ్మెల్యే గారు ఈ విషయంలో సీరియస్గా తీసుకొని సీరియస్గా చేస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతుకుతుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. లేకపోతే రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ కాంగ్రెస్ పార్టీ భవనస్తుంది. ఇది ఒక బెల్లంపల్లి టౌన్లోనే కాదు, ప్రతి మండలం కూడా ఉన్నది. ప్రతి మండలం కూడా నా దగ్గరికి చెప్పుకుంటుండ్రు, నా దగ్గరికి వస్తుండ్రు, మీరు ముందుకు రాండి చేద్దామని చెప్పనేసి. ప్రతి మండలి ఇదే ప్రాబ్లం ఉంది. ఎక్కడో ఎవరో మీ చుట్టూ తిరిగేటోళ్ళు మీతో ఉన్నటోళ్ళు 3-4 చెప్తే సరిపోదు. ప్రతి ఒక్కరు కూడా బాధ ఉన్నది. ఈ బాధ తగ్గాల, బాధ లేకుండా ఉండాలంటే మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని సరైనటువంటి సిస్టమ్ చేయాలి. ఎందుకంటే వాడు ఎవడో తెలియదు, ఏంటిదో తెలియదు. వాడు ఇందిరామిల్లు ప్రొసీడింగ్స్ ఇస్తాడు. వాడు ఒక్కడో కలిసి చూస్తున్నాడు. వాడు ఒక్కడు ఉంటాడు వాటిలో, వాడు ఒక్కడు ఇండియన్ ప్రొసీడింగ్స్ ఇస్తాడు. ఆ వాటిలో సీనియర్లు నుండి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కలుపుకొని పోడు, వాళ్ళని పిలువరు, వాళ్ళకి చెప్పరు. వాళ్ళ ప్రొసీడింగ్స్ ఇస్తారు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళే మేమే తెచ్చినాం అని చెప్పని డబ్బులు తీసుకున్న విషయంలో కూడా మేము ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడెక్కడ వాటిలో ఎన్ని డబ్బులు తీసుకున్నారో చూపించడానికి. వాటినన్నిటి విషయంలో కూడా సీరియస్నెస్ అని చూపించి ఎమ్మెల్యే గారు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరు మంచి వ్యక్తులే. మీకు ఇందిరామ్మ ఇళ్ళల్లో డబ్బులు తీసుకున్నారో లేకపోతే ఈ డబుల్ బెడ్రూమ్లో డబ్బులు తీసుకున్నారో ఇటువంటివి వీళ్ళ భూముల విషయంలో కానీ మీ పేర్లు చెప్పుకొని మిమ్మల్ని అడ్డం పెట్టి మిమ్మల్ని చూపిస్తూ మిమ్మల్ని ఇళ్ళకి పిలిచి డిన్నర్లు ఇచ్చుకుంటా లేకపోతే లంచ్లో పిలుచుకుంటా చేసుకుంటా చేసేటువంటి వ్యక్తులు ఇవి ఎక్కువ చేస్తుండ్రు. ఏదైతే సీనియర్స్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఎన్ని ఎలక్షన్లు కూడా అటు ఇటు పోకుండా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో మేము పార్టీ ఒకవేళ మీరు మా మీద ఏ యాక్షన్ తీసుకున్నా, మీరు మమ్మల్ని పార్టీని సస్పెండ్ చేసినా, పార్టీని తీసేసినా కానీ మేము వెనకాల వేయము. ఎందుకంటే ఇది టౌన్కు సంబంధించినటువంటి విషయము, టౌన్ ఉన్నటువంటి జనాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి